మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం. రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ ఒక కొత్త కథ చెప్పుకుందాం. అడవిలో ఉన్నట కరాళకేసరుడు అనే ఒక పెద్ద సింహం ఉండేదట. ఈ సింహం వెనకాల దూసరకుడు అనే పేరున్న ఒక నక్క ఆయన వెనకాల తిరుగుతూ ఉండేది. అంటే ఊరికే వెనకాల సెక్రటరీ లాగా అనమాట. అయితే ఒకసారి ఏమైంది, ఈ నక్క సలహాతోటి ఒక ఏనుగుల గుంపు మీద పడిందట సింహం. పడితే ఆ ఏనుగుల్లో పెద్ద ఏనుగు బాగా మదించి ఉండి ఈ సింహాన్ని చితకొట్టేసింది, ఎత్తి విసిరేసింది. కాలు గట్టి దెబ్బలు తగిలేసింది. దాంతో సింహానికి అస్సలు ఓపిక లేదు, కాలు కుంటుతోంది, కొంచెం పళ్ళు కదిలినట్టు అయిపోయినాయి, చాలా బాధపడుతోంది. సరే ఇక ఏం చేస్తుంది, ఆ డెన్లో పడుకుని గుహలో పడుకుని ఉంది. వారం 10 రోజులు గడిచేసరికల్లా ఆకలికి నిస్త్రాణ వచ్చేసింది. ఈ దూసరకుడు ఉంది కదా నక్క, అది వెళ్ళి రాజుగారి దగ్గర కూర్చుని, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉందండి, 10 రోజులు అయిపోయింది తిని, మీరు ఏదైనా జంతువుని కొడితే ఆ కొట్టిన జంతువుని తినేవాడిని, మీరేమో కొట్టలేకపోతున్నారు, నేను తినలేకపోతున్నాను, నాకు పరమ నీరసంగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదండి అంటే సింహం కొంచెం మొహమాటంగా ఏమందంటే, నేను వేటాడలేనురా, కాళ్ళు అవి నిప్పులు, ఇంకా కోలుకోలేదు, ఓ పని చెయ్యి, నువ్వు అట్టా రోడ్డు మీదకి పోయి ఏదైనా ఒక జంతువుని మన గుహ దాకా తీసుకురా, ఇందాక వస్తే కొట్టగలను, నేను పరిగెత్తి కొట్టడం ప్లాన్ చేసి కొట్టడం అవంతా నాతోని కాదు, ఇంత మటుకు చేయగలుగుతా, నువ్వు ఏదైనా జంతువుని తీసుకురమ్మంటే సరే ఏం చేసిందట ఈ నక్క, ఊళ్ళోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ మేస్తున్న ఒక గాడిదను చూసి పలకరించింది. ఏమిటో ఈ మేనలుడా ఇంత బక్క చిక్కిపోయావు, ఆ మధ్య ఎప్పుడో చూసినప్పుడు బాగుండేవాడివి, సన్నగా అయ్యావు ఏమిటి అని అడిగింది. అడిగేసరికి ఆ గడ్డి పరకలు పెరుక్కుని తింటున్న గాడిద ఏం చెప్పిందంటే, ఏం చేయను మావా, మరి మా ఓనర్ ఉన్నాడు కదా చాకలైన, ఆయన విపరీతంగా బరువేస్తాడు నా మీద, 4 గోళ్ల పని చేయిస్తాడు, పచ్చగడ్డే పెట్టడు, ఇలాగే ఇగో దుమ్ములో ఉన్న గరికని పీక్కు తినాల్సి వస్తుంది, ఆహారం జాలదు పని ఎక్కువను, దాంతో నేను ఇట అయిపోయాను, బక్కచిక్కిపోక ఇంకేమవుతాం, తిండేది నాకు అన్నాడు. అనేసరికల్లా ఈ దూసరకుడు అంది, అయ్యో అదేమిటి, అడవిలో అసలు ఎట్లా ఇంద్రనీలమణులు లాంటి గరికుంది, మెరిసిపోతూ ఉంటుంది, అట్లాంటివి 10 రోజులు తిన్నావంటే జామని కోలుకుంటావు, నువ్వు చాలా ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆ గరికలో మాకు అడవిలో ఉండే గడ్డిలో ఆ బోల్డ్ అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి, అలాంటివి తింటే నీలాంటి వాడికి మొగతనం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, పని ఏమిటి ఎడంకాలతో చేసేస్తావు నువ్వు అన్నది. అనేసరికల్లా ఈ గాడిద పేరేమిటి, లంబకర్ణుడు, అంటే పొడుగు చెవులు కలిగిందనమాట. ఈ లంబకర్ణ గాడిద ఏమందంటే, అమ్మో ఇంకా నయం, మేమేమో గ్రామ్య జంతువులం, ఊళ్ళల్లో ఉండేవాళ్ళం, మా పరిగెత్తడం పారిపోవడం రక్షించుకోవడం అట్లాంటి వ్యవహారాలు ఏమీ రావు, మీ అడవి నిండా ఏమో ప్రమాదకరమైన క్రూర జంతువులు, నా వల్ల కాదు, నా భయము, ఊళ్ళోకి అక్కడికి రావడానికి ఊరు వదిలిపెట్టి మా ఓనర్ కూడా ఒప్పడలేదు, ఎందుకు వచ్చింది, ఏదో ఇట్లాగే బతుకుతానంది. అనేసరికి దూసరకుడు ఒప్పుకోలే, అయ్యో ఇంకా నయం, ఇలా చాకలాయనతో బాధపడి 3 ఆడగాడిదలు ఊరు వదిలిపెట్టేసి అడవిలోకి చేరినాయి. 3 ఆడవే, చక్కగా అక్కడ గడ్డి తిని బాగా బలిసి యవనోత్సాహంతో ఉన్నాయి, ఉద్రేకంగా, వాటికి మొగుడు లేడు, మొగగాడిదలు లేవు, అడవిలో గాడిదలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు, గాడిద గ్రామ్య జంతువు, నువ్వు గనక అడవిలోకి వచ్చి నేను చూపించిన గడ్డి కాదని తిని బాగా బలిసి నున్నగా అయ్యావా, నీకు అక్కడ 3 భార్యలు లభిస్తారు, 3 ఆడగాడిదలు ఉన్నాయి, హాయిగా నీ సంసారాన్ని అక్కడే పెట్టుకోవచ్చు అనగానే గాడిదకి ఆహారం మీద ఉద్రేకం రాలేదు, కానీ అక్కడ ఏదో స్త్రీ గాడిద ఉందనగానే ఆడాళ్ళ పేరు చెప్తే ఇవి జంతువులకైనా సరే ఉద్రేకమే వస్తుంది. చూడని, తను ఎప్పుడు కంటితో చూడని, ఊహ కూడా రాని 3 ఆడగాడిదలు అక్కడ ఉన్నాయనగానే పొంగి పొరలుతున్న ప్రేమోత్సాహంతో ఈ మొగ్గాడిదంది, పద పద నేను నీతో పాటు అడవిలోకి వస్తానంది. నక్క గాడిద ఒకదాని వెనకాల ఒకటి బయలుదేరి అడవిలోకి వచ్చినాయి. ఈ దూసరకుడు ఏం చేసింది, ఈ కరాళ ముఖుడున్న గుహ దాకా గాడిదని తీసుకొచ్చేసరికల్లా ఈ దూరం నుంచే గాడిద వాసన వచ్చింది, నక్క వాసన తెలుస్తోంది. సింహం ఏం చేసింది, వచ్చి గుమ్మల్లో నిలబడింది. ఈ గాడిదని చూసేసరికల్లా దాని మీదకి దూకంగానే గాడిద తప్పించుకుంది. సింహం అంత జోరుగా దూకలైపోయింది అనమాట, దానికి అసలే కాళ్ళు నొప్పులు పాపం. సరే గాడిద కాస్త పరిగెత్తుకుంటూ పారిపోయేసరికి దూసరకుడు తెగ తిట్టింది సింహాన్ని, ఏంటండి మీ పంజాలో బలవంతా పోయింది, ఇలా ఉన్నారేమిటి, ఒక దెబ్బ కొడితే గాడిద ఎంతది, ఎడంకాలతో కొట్టినా పడిపోవాల్సింది, మీరు కుడికాలతో కొట్టినా పడలేదు సరి కదా పారిపోయింది,
ఇలా అయితే లాభం లేదండి అని అనగానే సింహం సిగ్గుపడింది. అది కాదు, నేను రెడీగా లేను, మీరంత చిటుక్కుని వచ్చేస్తారని నేను అనుకోలేదు, అందుకని కొంచెం మిస్ అయ్యాను, ఈసారి ఎవరినైనా తీసుకురా అంటే, ఎవరినో ఎందుకంటే ఆ గాడిదనే తీసుకొస్తానంది నక్క అనేసరికి, అది ఇంకెందుకు వస్తుంది ఆ గాడిద, దాన్ని నువ్వు నమ్మించలేవు, ఇంకో ఏదైనా జంతువుని తీసుకురా, ఈ లోపల నేను పంజాన్ని రెడీగా పెట్టుకుంటా, ఎందుకంటే ఈ మూల దెబ్బ తగిలింది, కొంచెం పంజా ఇట్లా లేవడలా కాస్త విప్పుకోవాలి, నేను ట్రై చేయాలి, అదేమిటో చేస్తాను, నువ్వు వెళ్ళి పట్టుకురా అనేసరికల్లా ఈ నక్కంది నేను ఈ గాడిదనే తెస్తానని మళ్ళీ ఊర్లోకి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆ గాడిద అక్కడ ఎక్కడొక చెరువు దగ్గర నిలబడి గబగబా దాహానికి మంచినీళ్ళు తాగిస్తుంది. ఈ నీళ్లు తాగుతున్న గాడిదంది నక్కను చూసి, ఓరు మావయ్య ఎక్కడికి తీసుకెళ్ళావు నన్ను, అదేమిటా జంతువు అటా మీద పడింది, అయ్య బాబోయ్ అది గనక మీద పడిందంటే చచ్చే పోయేవాడిని, దాని పంజాలు అదీను భయం వేసేలాగా ఉంది, ఎటగొట్ట పారిపోయిచ్చా బాబోయ్, నీకో దండం మీ ఆడవకో దండం అనగానే నక్కంది, జంతువేమిటో భలేవాడివి, ఆడగాడిద అది, రాసభి అని రాస్తారు పుస్తకంలో, ఆడగాడిదా అది అడవిలో బాగా తిని అంత బలిసింది, దాది మామూలు కాలే, అది నిన్ను చూసి నిన్ను కావలించుకుందామనుకుంది, నీ అంతటి నువ్వు ఉద్రేకంతో రాకపోయేసరికల్లా అది కాస్త ఉద్రేకపడింది ఆవిడ, అంతకంటే ఏమీ లేదు, నువ్వు రారా, అంత బలమైన స్త్రీ నిన్ను వలచి పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంకేం కావాలి, ఎంత చక్కటి పిల్లలు పుడతారు చూడు నీకు అనేసరికల్లా ఈ పిచ్చిగాడిదే మళ్ళీ నమ్మేసింది. ఆ లంబకర్ణుడు నమ్మేసి మళ్ళీ అడవిలోకి వచ్చింది. వచ్చేసరికల్లా ఏమైంది, ఈ గుహ దగ్గరికి రాగానే ఈ సింహం ఒక్క దూకు దూకి 2 పంజా దెబ్బలు కొట్టి గాడిదని చంపేసింది. గాడిదిట వెలకిలా పడిపోయింది. పడిపోగానే సింహం చెప్పింది, ఓయ్ దూసరు కూడా కాసేపు కాపలా ఉండు, నేను ఒక్కసారి స్నానం చేసి తర్పణాలు అవి విడుచుకుని వస్తాను, ఎందుకంటే 10 రోజుల నుంచి తినలేదు, మా పెద్దవాళ్ళకి తర్పణాలు విడవలేదని, సింహాలు స్నానం చేస్తాయా అని అడగండి, అది స్నానానికి వెళ్ళింది. అది పోయి నదిలో మునిగి దాని పెద్దవాళ్ళకి తర్పణాలు విడిచి వచ్చే లోపల ఇది చచ్చిపోయి ఇట్లా బలిసి పక్కకి ఇట్లా పడి ఉన్న గాడిదని చూసేసరికల్లా నక్కకి ఉద్రేకం వచ్చేసింది. పక్కన ఆకలిస్తుంది, సింహం వచ్చి తినేదాకా నేను ఎందుకు ఉండాలని చల్లగా ఏం చేసింది, మెత్తగా వేళ్లాడుతున్న గాడిద చెవులు పరపరా నవిలేసింది. తర్వాత ఈ సింహం కొట్టిన దెబ్బ గాడిద గుండెకాయ మీద తగిలి అక్కడ ఇట్లా విచ్చిపోయి నెత్తురు గారుతోంది, ఆ గుండె కనపడుతోంది లోపల నుంచి. ఏం చేసింది, మూతి లోపలికి పెట్టి ఈ గాడిద గుండెని గబగబా నవిలేసింది. తినేసేసరికల్లా ముత్తురు చేసుకుంది. సింహం వచ్చింది. సింహం వచ్చి చూసేసరికల్లా ఏముంది, తను ఎక్కడ పంజా కొట్టిద్దో అక్కడ బొరీలాగా కనపడుతోంది, దాని గుండె లేదు. తీరా చూస్తే గాడిదకి చెవులు కూడా లేవు. సింహానికి పిచ్చి కోపం వచ్చింది. అవురవురా దూసరు కూడా నా వెనకాల ఉండేవాడివి, నేను రాజుని పెద్దవాడిని, పైగా ఈ వేట నాది, నేను తిన్నాక మిగిలింది తినవలసిన వాడివి, ఈ గాడిదకి చెవులు గుండె తినేస్తావా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, నీకు మర్యాద కూడా లేదే అని తిట్టేసరికల్లా నక్కంది, భలేవారండి మీరు, ఈ నక్కకి ఈ గాడిదకి గుండెకాయ లేదు, చెవులు లేవు, గుండె చెవులు ఉంటే ఓసారి మీద పడి పారిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా, దాని గుండె లేదు, చెవులు లేవు, అందుకే దాన్ని తీసుకొచ్చానంటే సింహం నమ్మిందట. తెలివిగా చెప్తే ఎవరైనా నమ్ముతారు. నమ్మేసి శుభ్రంగా నాతో పాటు నువ్వు కూడా తిను, ఆకలిస్తుంది అన్నావు అని ఆల్రెడీ ఇంతలా ఆరగించిన నక్కని తన పక్కన కూర్చోబెట్టుకుని తనతో పాటు నక్కను కూడా మేపింది. నక్క సింహము 2 కలిసి ఈ తెలివి తక్కువ అడగాడిదని హాయిగా తినేసినాయి. వారం దాకా ఇంకా బాధ లేదు, వచ్చే వారానికి ఆరోగ్యం కోలుకుంటుందిలే కొంచెం అని చెప్పి సంతోషించినాయి. మనం ఎన్నో పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం, అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక ఆడసింహము మగ సింహము జంటగా ఉండేవాట. కొంతకాలానికి వీటికి 2 పిల్లలు పుట్టినాయి. ఈ పిల్లల్ని కన్న తర్వాత ఈ ఆడపులికి ఆడసింహానికి వీటికి ఆకలి ఎక్కువట. అయితే మగ సింహాన్ని ఏదైనా ఆహారం పట్టుకురా, నాకు చాలా ఆకలి ఇస్తుందని చెప్పింది. చెప్పేసరికి ఈ సింహం బాగా వెతికి 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 చూడగా ఏమీ ఆహారం దొరకలేదు. సాయంకాలం చీకటి పడే వేళ అప్పుడే పుట్టిన ఒక నక్క కూన దొరికిందట సింహానికి. నక్క చచ్చిపోయింది, ఆడనక్క. పుట్టిన పిల్ల దొరికింది. ఈ పసిగుడ్డుని చంపబుద్ధి కాలేదు సింహానికి. అది దాన్ని నోట కరుచుకుని తీసుకొచ్చి ఆడసింహానికి అప్పచెప్పిందట. ఏమీ దొరకలేదు ప్రియురాలా ఇవాళ, అనుకోకుండా ఈ నక్క కూన దొరికింది, ఇది స్వజాతి ప్రాణి, మనలాగానే దీనికి గోళ్ళు పళ్ళు అన్నీ ఉంటాయి, మన జాతి జంతువు, పసిబిడ్డ, దాన్ని చంపలేకపోయాను, నెత్తుటి వాసన పోలేదు, ఏదైనా ఇంకో జంతువు కంటపడితే దీన్ని తినేస్తాయని తీసుకొచ్చానంటే ఈ చంటి పిల్లని చూసేసరికి చిన్న కూన నక్కపిల్ల తను చూసేసరికి ఆడసింహానికి జాలేసింది.
పోనీలే ఈ ఉన్న పిల్లలతో పాటు అది కూడా నా పాలు తాగి పెరుగుతుందని ఏం చేసిందట, తన సొంత పాలిచ్చి తన 2 పిల్లలతో పాటుగా ఈ నక్క పిల్లని కూడా పెంచింది. సింహం పిల్లలు నక్క పిల్ల కలిసి 3 కలిసి పాలు తాగేవి, ఆడుకునేవి. వాటికి తల్లి తమ వేరు ఇది వేరు అని సింహాలకి తెలియలేదు, నక్కకి తెలియలే, హాయిగానే ఉంటుంది. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత నక్కకి తెలిసిపోయింది, తనలాంటి వాటి సౌండ్ శబ్దాలు అవన్నీ అది గుర్తుపడుతోంది. సింహం పిల్లలు అంత తెలివిగా లేవు, వాటికి తెలియలే. అయితే ఈ 3 పిల్లలునట ఒకరోజు అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద అడవి ఏనుగు కనపడిద్దట. సహజమైన శౌర్యంతో సింహం పిల్లలు 2 గర్జించి ఆ ఏనుగు మీద పోట్లాటకి పూనుకున్నాయి, అరుస్తున్నాయి, దూకడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నక్క మాత్రం హడిలిపోయింది ఏనుగుని చూసి ఏం చెప్పిందంటే, బాబోయ్ ఇది మన జంతువు, మన శత్రువు, సహజ శత్రువు ఏనుగు సింహాలకి, దీంతో ఎదిరి పోరాడకూడదు, దీంతో పోరాడాలంటే పెద్ద శరీరం ఉండాలి, మీకు శరీరం లేదు అని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చేసి. అయితే ఇలా వెనకాల అది పెద్దదనుకుంటున్న నక్కపిల్ల తమనట్లా డిస్కరేజ్ చేసేసరికి జ్యేష్ఠ భ్రాతగా భావించినాయి, అంటే వాటి పెద్దన్నయ్యగా భావిస్తున్నాయి ఆ పిల్లలు 2, సింహం పిల్లలు 2. ఈ నక్క మాటలు విని నిరుత్సాహపడి ఇంటికి వచ్చేసినాయి. వచ్చాక సాయంకాలము తల్లికి చెప్పినాయట, పెద్ద ఏనుగు కనపడింది, అన్నయ్య చాలా భయపెట్టేశాడు, అది కుమ్మేస్తుంది, దంతాలతో కొట్టేస్తుంది, నాన్నను కూడా ఇదివరకు కొట్టింది, మిమ్మల్ని చంపేస్తుంది, కాలుతో తొక్కేస్తుందని చాలా బెదిరించాడు. కాబట్టి అన్నయ్య మేము వచ్చేయాల్సి వచ్చింది, లేకపోతే మేము ఏదైనా చేసేవాళ్ళం, దానికి కొంచెం దెబ్బైనా కొట్టేవాళ్ళం, ఇట్టా మమ్మల్ని చేసేసింది, మమ్మల్ని డిస్కరేజ్ చేసిందని తల్లి దగ్గర పోరాడినాయి. అన్నతోటి పోరాడేసరికల్లా నక్క గట్టిగా కేకలేసింది, తిరగబడింది. నా మీద ఇలా గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు, నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు, చిన్నపిల్లల్లా ఉండాలి అని ఇలా గట్టిగా కేకలేసేసరికల్లా సింహం పిల్లలు 2 కొంచెం బెదిరి అన్నయ్య పోట్లాడుతుంటే భయపడి, అంటే పెద్దవాడని భావిస్తున్నాయి కదా, కామ్గా ఉన్నాయట. ఏదో తల్లి దగ్గర కాసిన పాలు తాగి అటు ఇటు తిరిగి ఒక మూలకు వచ్చింది. ఈ ఆడసింహం ఏం చేసిందట, నక్కని పక్కకి తీసుకెళ్ళి నాయనా, నువ్వు నక్క పిల్లవి, పుట్టిన పసిగుడ్డువి, మీ తల్లి చనిపోయిందని మీ తండ్రి, నా సింహపు తండ్రి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. నీలాంటి 2 పిల్లలకి తల్లినైన నేను నిన్ను కూడా పాలిచ్చి పెంచాను. నీకు తెలిసిపోయింది నువ్వు నక్కవని, మా జాతి కాదని, వాళ్ళు నీకంటే వేరే జంతువులని నీకు అర్థమైంది. కానీ పసితనం వల్ల నా పిల్లలు అలా తెలుసుకోలేదు, ఎందుకంటే నక్క జాతికి తెలివి ఎక్కువ, నువ్వు తొందరగా తెలుసుకున్నావు. సింహపు జాతికి ఆ తెలివితేటల్లో వాటికి పౌరుషం వచ్చింది, సహజమైంది. తన మన భేదం తెలుసుకునేంత తెలివి ఇంకా రాలేదు. ఒకసారి కనుక వాటికి అర్థమైందా, నువ్వు అన్నవని, మాతో పాటు పాలు తాగేవని, ఆడుకున్నవని పొరపాటును కూడా చూడవు. ఎందుకంటే పెరిగే కొద్దికి వాటికి పౌరుషమే పెరుగుతుంది. తనది కాని దాన్ని దగ్గరికి రానివ్వవు, అవి ఇంకా తెలుసుకున్నాయా నేను చంపేస్తాయి. కాబట్టి ఇప్పుడే వెళ్ళిపో, నీకు అర్థమైంది వీళ్ళు నువ్వు ఒకటి కాదని, ఇక నువ్వు మా దగ్గర ఉండద్దు. భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా నువ్వు వీళ్ళు కలవచ్చు, కానీ వీటితో పాటు ఉండి వాటిని నువ్వు తమ్ముడుగా, అన్నయ్యలుగా, నువ్వు అన్నగా, వీళ్ళు తమ్ముళ్ళుగా నువ్వు కంట్రోల్ చేయలేవు. ఇంక ఇది జరిగే పని కాదు నాయన, నీ దారిని నువ్వు వెళ్ళిపో. అడవిలోకి వెళ్తే నీ జాతి వాటికి కనిపిస్తాయి, నువ్వు ఎలాగో అరుస్తావు కదా, అరిచి పిలిస్తే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చూసి నిన్ను స్వజాతీయుడు కాబట్టి చేర్చుకుంటారు అని చెప్పి పంపించేసింది. ఈ నక్కపిల్ల అడవిలోకి వెళ్ళింది. చూసి అక్కడక్కడ ఉండుండి దానికి మొహం పైకెత్తి అరవటం తెలుసు. అది నక్క ఊళబెట్టడం అంటారు. ఊళ కాదు, అళ్ళా అనాలి, ఊళ. ఆ ఊళ శబ్దం చేసేసరికల్లా ఆ దారిని పోతున్న నక్కలు, ఇది ఎక్కడో కొత్త నుంచి నక్కపిల్ల వచ్చిందని పిలిచి ఎవరో ఎక్కడి వాడివి ఏమిటి అని తమ గుంపులో కలిపేసుకుంది. ఈ నక్క క్రమంగా పెద్దదైంది. వాటిలాగానే అడవిలోకి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవటం. పారసైట్స్గా ఉంటాయి నక్కలు. అవి సింహాలు అవి సంహరించిన తర్వాత జంతువుని అవి తిని వదిలేసిన వాటిని తింటాయి. వీళ్ళతో పాటు వెళ్ళి అలాంటిది పెద్ద ఆహారాన్ని తీసుకోవటము, తర్వాత ఈ ఊళ్ళల్లోకి అక్కడికి వెళ్ళి కోడి పిల్లల్ని, ఎలుకల్ని వాటిని పట్టుకోవటము నేర్చుకుని తన దారిన తనుంది. ఎప్పుడూ కూడా ఒకే జాతి వేరువేరు జాతుల వాళ్ళని ఒక చోట పెంచినా కూడా స్వజాతి లక్షణాలు అవి వదిలిపెట్టుకోలేవు. ఆ లోపల నుంచి ఆ గుణం వచ్చేస్తుంది. సింహ పిల్లలకేమో పోరాడే గుణం వస్తుంది, నక్క పిల్లకేమో పారిపోయే గుణం వస్తుంది. దాని లోపల అదే ఉంటుంది. మనుషుల్లో ఇలా ఉండటం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది, కానీ మానవుల్లో కూడా జాతి లక్షణాలు, బెదరటము, భయపడ్డము, లేదా ధైర్యము, సాహసంతో దూకటము, తెలివిగా ఆలోచించటము లేదా తెలివి తక్కువగా ప్రవర్తించటము, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటము లేదా ఫాలోవర్స్గా మాత్రమే ఉంటూ ఉండటము, చెప్పిన మాట వినడము, వినకపోవటము, ఇవన్నీ వాళ్ళ తాలూకు
రక్తగతమైన లక్షణాలు అవి బయటకు వస్తూనే ఉంటాయి. ఎలాంటి చోట పెరిగినా రక్తగత గుణాలు రాక మానవు. ఈ రక్తగత లక్షణాలు కొన్ని వస్తాయట. వీటిని మనం జీన్స్ అంటాం కదా. కాబట్టి ఒకే జాతి మనుషులు ఒక చోట ఉండటం మంచిది. వేరు జాతుల వాళ్ళు కలిసినప్పుడు ఎప్పుడైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటివి బయటపడతాయని ఈ విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. ఇది పాతకాలపు కథ కదా. ఈ కాలంలో అలా జరగచ్చు, జరగకపోవచ్చు. జరగటానికి అవకాశం ఉంది, జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఒకే రకమైన ఆలోచన విధానాలతోటి అది ఉంటున్నారు కాబట్టి. కానీ ఒక పురాతన గాథగా ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కథనే అనుకుంటున్నాం. పంచతంత్రంలోని రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ ఒక ప్రత్యేకమైన కథ చెప్తాం. వల్మీకోదరస్థ సర్ప కథ. వల్మీకము ఉదరము అంటే పుట్టలోను పొట్టలోను ఉన్న పాముల కథ అన్నమాట. సాధారణంగా వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదైనా పోట్లాడుకున్నారనుకోండి, ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు బయట పెట్టేస్తారు. నువ్వు అప్పుడు అలా చేయలేదా అని. వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎలా చేసావు నాకు తెలుసులే, మీ ఇంట్లో ఉన్న వస్తువు ఎలా వచ్చిందో, ఇలా మాట్లాడుకుంటారు. పోట్లాట వచ్చినప్పుడు సంయమనంగా ఉండటం నేర్చుకోకపోతే తమ రహస్యాలు ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళు బయట వేసేసుకుంటారని చెప్పడానికి ఉదాహరణగా ఈ కథని చెప్పారు. అయితే ఇందులో ఇంకొక వేరే పాయింట్ ఉంటుంది. కథ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజుగారికి ఒక కుమారుడు కలిగాడు. ఈ కుమారుడు పుట్టినప్పటి నుంచి పారసైట్స్ తోటి బాధపడేవాడు. అతని పొట్టలో పాములు ఉండేవి పాపం. అయితే విపరీతమైన ఆకలి, ఆహారం తీసుకున్నా కూడా ఎప్పుడు వాంతులు, మోషన్స్ అలా అయిపోయి బక్క చిక్కిపోయి ఎప్పుడు కడుపులో నొప్పితోటే ఉండేవాడు. అవేవో 2 పాములో ఏమిటో అనుకునేవాళ్ళు. మనం చెప్పుకుంటాం, మన దగ్గర పాములు ఉంటాయి, ఎలికిపాము అంటారు. ఎలికిపాములు 2 ఉంటాయంటారు. ఈ వైద్యులు పిల్లాడికి కొంచెం 13-14 సంవత్సరాలు వచ్చాక తెలుసుకున్నారు ఇతని పొట్టలో ఒక పాము ఉందని. ఆ పొట్టలో ఉన్న పారసైట్ వల్ల ఈ పిల్లవాడు రెక్కొని బలంగా అవటం లేదని చెప్పి అనేవాళ్ళు. సన్నగా పొడుగ్గా బాగానే ఉండేవాడు, చక్కగా కన్ను ముక్కు తీరు, రాజుగారి అబ్బాయి కదా, ముచ్చటగా ఉండేవాడు. కానీ పిల్లవాడు ఎప్పుడు అనారోగ్యంతో, కడుపులో నొప్పితో, మోషన్స్తో అట్లా బాధపడుతూ ఉండేవాడు. వాడికి ఒక 22-23 సంవత్సరాలు వచ్చాక వాడికి ఇంట్లో ఉండాలంటే విసుగు పుట్టింది. ఉండలేకపోయాడు. ఎప్పుడు మందులు, వైద్యాలు, అమ్మా నాన్న బాధపడ్డాలు, వచ్చిన వాళ్ళంతా పరామర్శించటాలు చాలా విసుగ్గా ఉండి అతను నేను ఇంట్లో ఉండనని ఏదో రాజ్యానికి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏదో ఒక వేరే రాజ్యంలో ఒక దేవళం, పాతపడిపోయిన పురాతనమైన ఒక దేవళం ఉంటే ఆ దేవళంలో ఉండి ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండేవాడు. కడుపులో నొప్పిగా ఉంటే బాధపడేవాడు. ఆహారం దొరికినప్పుడు తింటూ ఒక దేశద్రిమ్మరిలాగా ఉండిపోయాడనమాట. అయితే ఈ రాజకుమారుడు ఏ ఊరైతే వచ్చాడో ఆ ఊరి రాజుగారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. రాజుగారి అమ్మాయిలు, 2 మంచి పిల్లలు, బుద్ధిమంతులు. అయితే ఆ రోజట ఒకరోజు రాజుగారికి పుట్టినరోజు. అమ్మాయిలు 2 చక్కగా పొద్దున్నే తయారై వచ్చి తండ్రిని విష్ చేయడానికి వచ్చారు. బర్త్డే విషెస్ చెప్తాం కదా మనం, అట్లా వస్తే పెద్ద అమ్మాయింది, ఓ రాజా నీకు జయముగాక, నీ కీర్తి ఆచంద్ర తారార్కము ఉండుగాక, నీ రాజ్యం ఇంకా విస్తరించుగాక, నీకు జయముగాక అని ఇట్లా మంచి మాటలతో హెయిల్ ద కింగ్ అంటాం అలాగా చెప్పిందనమాట. రెండో పాప ఏమంది, రెండో అమ్మాయి, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని నీ కర్మ ఫలితాన్ని అనుభవించు అని చెప్పింది. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడం, అంతకుముందు అమ్మాయి భగవద్గీత చదువుకుంటోంది. ఆ భగవద్గీతలో ఏం చెప్తారు, కర్మఫలాన్ని అనుభవించి పోగొట్టుకోవాలి, అనుభవించేస్తే వచ్చే జన్మ అద్భుతమైన జన్మ వస్తుందన్న కొన్ని వాక్యాలు ఆ అమ్మాయికి అర్థమైనాయి. అది చెప్పింది. చెప్పంగానే రాజుకు చాలా కోపం వచ్చింది. ఏమిటి నా పుట్టినరోజు పూట కర్మఫలితాన్ని అనుభవించమంటుందా, దీని కర్మఫలితాన్ని ఇది అనుభవించేలాగా చేస్తానని ఆ మంత్రి సామంతుల్ని వాళ్ళని పిలిచి ఈ అమ్మాయిని దీని కర్మఫలితాన్ని ఇది అనుభవించేలాగా చేద్దాం, పరమ దౌర్భాగ్యుడు ఎవడుంటే వాడికి ఒకరిని చూసి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయండి, దీన్ని పంపేయండి ఇంట్లో నుంచి అని చెప్పాడు. ఈ రాజుగారు అమ్మాయిని వెంబడి పెట్టుకుని ఊరంతా తిరిగాడు మంత్రి గారు. తీరా చూస్తే ఈ దేవళంలో, పురాతన దేవళంలో ఒక సన్నగా పొడుగ్గా బలహీనంగా ఏదో మనాదిగా జబ్బుగా ఉన్నటువంటి ఈ రాజకుమారుడు కుర్రాడు కనపడ్డాడు. కనపడితే అబ్బాయిని అడిగారు, అబ్బాయి నీదేం ఊరంటే నాదేం ఊరండి, ఈ ఊరేం లేదండి అన్నాడు. అనగానే వీడే కరెక్ట్ అయిన వాడు, ఊరు పేరు లేనివాడు, వీడికి ఇచ్చి పెళ్లి చేద్దామని స్వల్ప జనంతో వెళ్ళి పరివారంతో ఆ అమ్మాయికి ఓం ఓం అనే శాస్త్రోక్తంగా ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తామంటే ఎందుకు వద్దంటారు, పెళ్ళైపోయింది. ఏదో దైవ సంకల్పం గుళ్ళో చేస్తున్నారులే అని సరేనన్నాడు. పెళ్ళైపోయాక అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏమనుకుంది, నా కర్మ ఫలితం ఇది, భగవంతుడు ఇదే ఇచ్చాడు నాకు, కాబట్టి నేను దీన్ని ఆనందంగా స్వీకరిస్తానని కొద్దిపాటి జనాలతోటి అమ్మాయికి ఇచ్చారు, ఏదో చిన్న నలుగురిని, అమ్మాయి వాళ్ళతోటి ఇక భర్తను తీసుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోయింది. వేరే ఊరు వెళ్ళింది. ఒక చెరువు పక్కన
చక్కగా ఖాళీ స్థలము, ఒక పాత దేవళము ఉంటే ఆ ఖాళీ స్థలంలో ఒక చిన్న డేరా లాంటిది వేయించుకుని భర్తను అక్కడ కూర్చోబెట్టి, ఏమంటే ఊళ్ళోకి వెళ్ళి నేను సరుకులు పట్టుకొస్తానని ఆ అమ్మాయి కాస్త ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళోకి వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకుని వస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది. ఏమట, ఈ రాజకుమారుడు బాగా నిద్ర వచ్చి బయట గాలేస్తోందని ఓ పుట్ట పక్కన పడుకున్నాడు. ఆ చెరువు పక్కనే ఓ పుట్ట ఉంది. ఆ పుట్టలోంచి ఒక పాము బయటకు వచ్చింది. ఈ అబ్బాయి అక్కడ నిద్రపోయాడు. ఎప్పుడైతే పుట్టలో పాము బయటకు వచ్చిందో, ఈ రాజకుమారుడి పొట్టలో బాగా భోజనం చేస్తూ హాయిగా ఆరోగ్యంగా ఉన్న పాము కూడా అతని నాసారంధ్రాల్లోంచి ముక్కులోంచి ఇట్లా బయటకు వచ్చిందట గాలి పీల్చడానికి. పాముల్ని ఏమంటారు, గాలి తింటాయవని చెప్తారు. సరే, ఇది ఆ పాము ఈ పాము రెండు తల్లాడిస్తూ ఒకదాన్ని ఒకటి చూసుకున్నాయి. చూసుకుంటే ఆ పుట్టలో ఉన్న పావంది, ఓసిని దుంపదగా, ఇంత చక్కటి పిల్లవాడు, ఎంత బాగున్నాడు కళగా రాజకుమారుడు, వాడి పొట్టలో చేరి వాడిని ఇట్లా జబ్బు పాలు చేసావేమే, నీకేం పోయే కాలం అని ఆ పుట్టలో ఉన్న పాము అడిగింది. అడిగేసరికల్లా ఈ రాజకుమారుడి పొట్టలో ఉన్న పామంది, ఏమిటి, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, వీడి పుట్టక నుంచే నేను హాయిగానే ఉన్నాను, నువ్వు మాత్రం రెండు పెద్ద పెద్ద బంగారపు బిందెల బంగారం మీద కూర్చోలేదా, బంగారపు బిందెలతో బంగారం ఉంది ఈ పుట్టలో, నువ్వు కూర్చుని నువ్వు ఆనందిస్తున్నావు, నీకు మాత్రం లేదా అంటే నువ్వు అని మాట్లాడుకుని బుసలు కొట్టుకుంటున్నాయి. ఈ పాములు రెండు బుసలు కట్టుకోవటం చూసి పిల్ల హడిలిపోయింది రాజకుమార్తె. అయ్య బాబాయ్, భర్త ముక్కులోంచి ఒకటి వచ్చింది, అక్కడ ఇంకా ఇంత పెద్ద పాడగా ఉన్నాయి, ఇంకో పాము ఉంది, ఇవి రెండు కలిసి ఇతన్ని ఏం చేస్తాయో కదలకూడదని చెట్టు వెనకాల నిలబడి వింటుంటే ఏమైంది, ఈ పుట్టలో ఉన్న పామంది, వాళ్ళకి తెలియక, నీకు ఎన్నో మందులేసి ఉంటారు, వాళ్ళకి తెలీదు, పాత బియ్యపు గంజిని వార్చి ఆ పాత బియ్యపు గంజిలో కలి అంటాం కదా, అది ఆ గంజిలో తెల్లవాలు నూరి ఉడకబెట్టి అది గనక ఇచ్చారంటే చచ్చూరుకుంటావు నువ్వు, వాళ్ళకి తెలీదు నీ సంగతి అని పుట్టలో ఉన్న పాము, ఈ పొట్టలో ఉన్న పాము తాలూకు మృత్యువుని, చావు ఎలా వస్తుందో రివీల్ చేసేసింది. వీడి ముక్కులోంచి బయటకు వచ్చింది కదా, అది మాత్రం ఎందుకు ఊరుకుంటుంది, అదేమందంటే, ఆ జనాలకు తెలియక కానీ నీ పుట్టలో వేడివేడి నీళ్లు కానీ వేడివేడి నూనె కానీ పోసారంటే కాలేది, చచ్చూరుకుంటావు నువ్వు, ఆ బంగారం అంతా బయటకు వస్తుంది, హాయిగా అనుభవిస్తారు, జనాలకు తెలియక ఇట్లా చేశారు, నిన్ను వదిలిపెట్టేశారు అంటే రెండు బుస్సులు ఆడుకున్నాయి. పుట్టలో ఉన్న పాము లోపలికి వెళ్ళిపోయింది, పొట్టలో ఉన్న పాము కిందకి వెళ్ళిపోయింది, లోపలికి పొట్టలోకి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, మళ్ళీ బజార్ వెళ్ళి చక్కగా ఒక పెద్ద బాణలి, ఒక పేద డబ్బాడు నూనె పట్టుకొచ్చి తెచ్చుకుంది. దాంతోపాటుగా పాత బియ్యం ఎక్కడున్నాయో వెతికి, తెల్లవాళ్ళు కూడా వెతుక్కుని అవి నూరడానికి ఒక రోలు కూడా పుచ్చుకుని అన్ని సామాన్లు ఒక పండివాడితో మోయించుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి భర్తకి చెప్పింది, ఏమండి గంజి కాసిస్తాను తాగుదురుగాని అని చెప్పి చక్కగా ఆ పాత బియ్యాన్ని పొయ్యి మీద పెట్టి బియ్యం గడిగటం, చెరువు ఉందిగా పక్కనే, బియ్యం గడిగింది, ఒక కుండలో శుభ్రంగా నీళ్లు పోసింది, పొయ్యి మీద పెట్టింది, బాగా అన్నం కొత్త అలా ఉడికాక అన్నపు గంజి వార్చి ఈ తెల్లవాళ్ళని రోలు తెచ్చిందిగా అందులో నున్నగా నూరేసేసి మెత్తగా ఆవాలు అందులో కలిపింది, ఆ గంజి కుండని ఎత్తి పొయ్యి మీద పెట్టింది. బాగా ఉడికాక భర్తకి చెప్పింది, ఇది చాలా మంచిదండి, మీ కడుపులో నొప్పి తగ్గుతుంటే ఊళ్ళో వైద్యుడు చెప్పాడని భర్తతో మొత్తం గంజి అంతా తాగిచ్చేసింది. తాగిచ్చేసరికల్లా తాగిన కాసేపటికి ఇతను ఏమీ కడుపులో నొప్పి వస్తుంది, నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పాడు. పెద్ద మోషన్ అయ్యేసరికి ఆ పొట్టలో ఉన్న పాము చచ్చిపోయి ఆ మోషన్లో బయటపడిపోయింది. రాజకుమారుడు ఉత్సాహంగా తిరిగి వచ్చాడు. ఈ లోపల ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక 3 రాళ్ళు పొయ్యి పెట్టింది, అంతకుముందు అన్నానికి పెట్టిందిగా, ఆ పొయ్యి మీద ఈ బాణలు ఎక్కించి దాన్ని నిండా నూనె పోసి మరగ్గా చేసింది. భర్త ఉత్సాహంగా గబగబా, అంతకుముందు ఇటా నడిచేవాడు ఈడుస్తూ స్పీడ్గా వస్తున్నాడు, పొట్ట ఖాళీ అయిపోయింది, ఆ పాము పడిపోయింది. అతనికి గంజి తాగిన ఉత్సాహం ఉంది, పొట్టలో ఉన్న నిప్పంతా తీసేసినట్టుగా ఉంది. గబగబా వచ్చాడు. రాగానే అమ్మాయింది, ఇక ఇది పట్టుకోండి బాణలి, ఈ పొట్టలో పోద్దామని చెప్పి ఆ అమ్మాయి ఏది చెప్తే అది వింటున్నాడు అతను. ఇద్దరు పట్టుకుని ఈ బాణలు పట్టుకుని ఆ పొట్టలో వేడి నూనె పోసేసరికి బుసలు వినపడ్డాయి, కానీ కాసేపటికి పాము కాస్త చచ్చిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, వచ్చిన పని వాళ్ళని, ఒరే పుట్ట తవ్వండిరా అంటే ఆవిడతో పాటు వచ్చిన కొద్దిపాటి పరివారం పుట్టను తవ్వేసరికి లోపల 2 పెద్ద పెద్ద బిందెలు, ఈజీగా 15 లీటర్లు బట్టే 2 బిందెలు ఉన్నాయి అందులో. ఆ 2 బిందెలు నిండా బంగారు కాసులే ఉన్నాయి. ఆ అమ్మాయి తవ్వించేసి ఆ 2 బిందెల్ని యువతలు పెట్టుకుని భర్త తాలూకు సొంత రాజ్యానికి బిందెలు మోయించుకుని తన పరివారంతో వెళ్ళిపోయింది. ఆమె తన కర్మ ఫలితాన్ని అనుభవించింది. రాజుగారు తన కర్మ ఫలితాన్ని ఎట్లా అనుభవించాడో మనకు ముందే తెలిసిందిగా. బంగారం లాంటి కూతుర్ని దారిని పోయే దానేకి ఇచ్చాడన్న మాట మాత్రం ఆయన ఎప్పటికీ పోగొట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి మాత్రం దొరికిన దాన్ని సంతోషంగా స్వీకరించినందుకు ఆ అమ్మాయికి మంచి అవకాశమే లభించింది. ఈ పాములు 2 ఒకరి అవకాశాన్ని ఒకరి రహస్యాన్ని ఒకళ్ళు బయట పెట్టుకున్నందుకు 2 సమూలంగా నాశనం అయిపోయినాయి. ఎప్పుడు కూడా పోట్లాటల్లో
తూతూ మేమే అనుకునేటప్పుడు రహస్యాలు బయట పెడితే మూడో వాళ్ళకి తెలుస్తుంది. మన ప్రాబ్లమ్స్ అన్నీ మనకి కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి పోట్లాడేటప్పుడు నువ్వు అలా చేయలేదా ఇలా చేయలేదా లాంటి రహస్యాలు మాట్లాడకండి. ఒకళ్ళు అంటే ఎవరో ఒకళ్ళు మానేస్తే కుదరదు, ఇద్దరు మానేయాలి. పోట్లాడుకునేటప్పుడు ఏ విషయం మీద పోట్లాడుకుంటున్నామో ఫోకస్డ్గా అదే పోట్లాడుకోవాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఈ విషయం చెప్తూ ఈ కథ చెప్పారండి. కథ కంచికి మనం ఇంటికి.